హాయ్ హలో నమస్తే నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి తను ఎవరు అనుకుంటున్నారా? తను ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఒక లైఫ్ కోచ్. మరెవరో కాదండో తనే వనజా రామశెట్టి గారు. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు ఎక్కువగా పూజ చేస్తారు. ఎందుకు మేడం? అంటే ఓన్లీ ఆషాఢ మాసంలోనే చేస్తారా లేదా రోజు చేయొచ్చా మేడం? గ్రామ దేవతలకి ప్రతిరోజు పూజ చేయొచ్చు. ఆషాఢంలోనే స్పెషల్ గా చేస్తున్న దానికి రీజన్ చాలా ఉన్నాయి. అందులో ఒక్క రీజన్ అంటే నిజంగా అంటే మనకు కొన్ని రీజన్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని నమ్మాలా నమ్మవద్దా అన్న దాంట్లో ఉంటాము. అయితే ఏమవుతుందంటే ఆషాఢ మాసం అంటే ఎగ్జాక్ట్గా చూడు, ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది. ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి రోగాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా అప్పట్లో ఎక్కువగా ఈ కలరా, డయేరియా, ఇలాంటివి, టైఫాయిడ్, మలేరియా, ఫీవర్లు. ఎందుకంటే వర్షాలు రాగానే ఫస్ట్ ఫుడ్ కంటామినేషన్ ఫుడ్ అంతా స్పాయిల్ ఈగలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి, ఫుడ్ కంటామినేషన్ అయిపోతూ ఉంటుంది. జ్వరాలు ఎక్కడ పడితే అక్కడ వాటర్ లాగ్స్ అయిపోయి అక్కడ నుంచి వచ్చే దోమలతో వచ్చే రోగాలు, మలేరియా, జ్వరాలు ఇవన్నీ వచ్చి చికెన్ పాక్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చేసావన్నమాట. ఇవన్నీ రాగానే అప్పుడు ఏం చేశారంటే, ఒకప్పుడు ఈ కాలం సీజన్ చేంజ్ అవ్వగానే ఇవన్నీ ఒక్కదాని తర్వాత వచ్చేస్తూ ఉండే. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం అమ్మవారినే కదా తలుచుకుంటాం. కాబట్టి ఈ సీజన్ ఎక్కువగా ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా మనకు ఉంటాయి. కాబట్టి అందుకని ఈ ఆషాఢ మాసం ఏమైతే ఉందో అమ్మవారికి ప్రత్యేకించి అనమాట. ఎందుకంటే గ్రామ దేవతలు అంటాం అమ్మవార్లని కదా. గ్రామ దేవతలకి మనం చేసే జాతర కానీ బోనాలు, ఇక్కడైతే బోనాలు అంటాం, ఊర్లో అయితే జాతర అంటాము. ఆ టైంలో మనం చేసే ఈ జాతర ఏదైతే ఉంటుందో అమ్మ మన ఊరిలోకి ఎటువంటి ఇవి అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో, కలరా, డయేరియా కానీ, చికెన్ పాక్స్, ఇవన్నీ రాకుండా అమ్మ మనల్ని ఎప్పటికీ కాపాడాలని అమ్మకి అందరూ మొక్కుకుంటారు అనమాట. ఆ గ్రామ దేవతకి అంటే గ్రామం పొలిమేరలు దాటకుండా మన ఊర్లోకి ఎటువంటి రోగం రొస్టు రాకుండా మమ్మల్ని నువ్వు చల్లగా కాపాడు తల్లి అని అప్పుడు అలా మొదలైన ఇది కంటిన్యూషన్ అనమాట. అది అలా చేస్తూనే వచ్చామన్నమాట. స్పెసిఫిక్గా ఎవరు చెప్పారు ఈ నెలలోనే చెయ్యాలి అంటే మాత్రం ఐ థింక్ ఇదొక లాజికల్గా చూసుకుంటే ఇదొక రీజన్ మనకి. కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా మనకు కష్టం వస్తే అమ్మ అంటాం కదా, అలాగే అమ్మ మనల్ని అందరినీ కాపాడాలని చెప్పి ఈ నెల స్పెషల్గా ఎండాకాలం వెళ్ళి ఆషాఢ మాసం రాగానే ఇమీడియట్గా మనం చేసేది అమ్మవారి పూజలు. అమ్మవారిని తలుచుకుని మనం ఈ జాతర బోనాలు అవి చేస్తే అమ్మ మనల్ని కాపాడుతుందని మనం జాతర చేసుకుంటాం, ఆషాఢ జాతరలు అంటాం. మరి గ్రామ దేవతలకి మనం పూజ చేస్తారు కదా, స్పెసిఫిక్ గా ఆషాఢ మాసంలో. అవును. మరి దానికి కూడా మనం ఏమైనా ఉపవాసం ఉండొచ్చా మేడం? అట్లా ఏం లేదమ్మా. గ్రామ దేవతలకి నువ్వు చూస్తే ఇప్పుడు చూడు, మనం చాలా మూవీస్ లో చాలా చూసాం గ్రామ దేవతలు. అవన్నీ నార్మల్ గా చూస్తే ప్రతి ఒక్క విలేజ్ లో ఒక గ్రామ దేవత ఉంటుంది. మనం ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక అమ్మవారు ఉంటుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఇలాగ ఎంతమంది, పోచమ్మ, ఇలా అందరూ ఉంటారు కదా. 101 మెంబర్స్ అనుకుంటా ఈ అమ్మవార్లు అందరూ గ్రామ దేవతలు. 101 మంది, వాళ్ళకు ఒక తమ్ముడు పోతరాజు. ఇలాగా ఆ 101 మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళ ఒక్కొక్క అమ్మవారు సేఫ్ గార్డ్ చేస్తుంటారు. ప్రొటెక్షన్ మనకు అనమాట. ఆవిడ ఫోర్స్, మనకి ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట ఆవిడ. అప్పుడు ఉపవాసం అలా ఏం లేకపోయినా అమ్మవారికి మనం ఇష్టంగా ఆమె ప్రీతి కోసం చేసేది, ఆమెకి ఇష్టమైన వంటలు చేసి చక్కగా ఆమెకు అలంకారం చేసి ఆమె పేరు మీద ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టింది ఆమెకు ఆనందం అంతే. కాబట్టి ఆవిడకి మనం ఈ జాతర చేస్తామన్నమాట. అందరూ మొక్కుకుంటారు, నా ఇంటికి ఎటువంటి బాధలు లేకుండా చూడమ్మా, రోగం రొస్టు. ఎస్పెషల్గా ఈ బోనాలు కానీ, ఆ జాతరలు కానీ, గ్రామ దేవతల పూజలు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువగా చేసేది ఎటువంటి రోగం రొస్టు రాకుండా ఉండడానికి అమ్మ మనల్ని ఎప్పటికీ కాపాడాలని చేస్తూ ఉంటాం అనమాట ఆ పూజలు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి కలరాలు, డయేరియాలు, వాటెవర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మాసం చూస్ చేసుకుని చేస్తూ ఉంటాం. మామూలుగా మనం ఏదైనా పెళ్ళిళ్ళకి అటు వెళ్ళినప్పుడు ఆ ఊరు దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఆగి అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి బొట్టు పెట్టుకుని వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ అమ్మ మనల్ని కాపాడాలని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఆగుతాం. చాలా మంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు.
ఈ మధ్య సిటీ కల్చర్లో ఏమో నాకు తెలియదు కానీ నార్మల్గా మనం ఏ ఊర్లో వెళ్ళినాం అనుకో, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను వెళ్ళినప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అనమాట. ఆ ఊరు దాటుతున్నప్పుడు పక్క ఊరు వెళ్ళాలన్నా కానీ అమ్మవారి గుడి దగ్గర ఆగి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మవారి కుంకుమ పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టి, అమ్మ మమ్మల్ని చల్లగా తీసుకెళ్ళి మళ్ళీ నీ బాధ్యత మమ్మల్ని వెనక్కి తీసుకురావడం అని చెప్పి అమ్మని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం. కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలని చూస్తే ఈ కాలంలో పిల్లలకి ఎక్కువగా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి. అవన్నీ రాకుండా అమ్మ మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, మన ఊర్లోకి ఎటువంటి వైరసెస్ అట్లాంటివి రాకుండా అమ్మ కాపాడాలి అని చెప్తూ అమ్మవారికి మనం జరిపించే ఉత్సవమే ఈ జాతరలు కానీ బోనాలు కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మాకు ఆనవా ఉంది, మాకు ఆనవా లేదు అవన్నీ కాదు. ఇప్పుడు కొంతమంది బోనం, ఇక్కడ మనం బోనం చేస్తాం కదా, బోనంకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కుండలో బెల్లం అన్నం పెట్టుకుని తల మీద పెట్టుకొని అమ్మవారికి, అది మనం అమ్మకి చూపించే గ్రాటిట్యూడ్. నన్ను ఇంత చల్లగా నన్ను నా ఇంటిని కాపాడినందుకు మనం ఏమి ఇవ్వగలుగుతాం కదా, చంద్రుకోను అమ్మవారికి అంతకు మించి మనం ఏం చేయక్కర్లేదు. ఆ ఒక్కటే అమ్మవారికి ఇచ్చి వచ్చేయటం. అయితే ఎవరైతే ఆనవా లేదు, మేము మాకు తెలీదు, మేము చేసుకోలేము, మేము చేసుకోకూడదు అట్లాంటి వాళ్ళు కూడా ఆదివారం, ఆషాఢ మాసంలో వచ్చే ఏ ఆదివారం అయినా తీసుకుని అమ్మవారికి మజ్జిగన్నం, నన్ను నార్మల్గా పెరుగన్నం పెట్టి అందులో ఒక ఉల్లిపాయ వేసి ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట చాలామంది. అమ్మవారికి ఆ ఉల్లిపాయ పెట్టి పెరుగన్నం పెట్టి బెల్లం ముక్క పెట్టి అంతే, అంతకు మించి ఏం అక్కర్లే, పెద్దగా ఏం చేయక్కర్లే, పెట్టి దండం పెట్టుకొని అమ్మవారికి నీళ్ళల్లో కాస్త వేపాకు వేసి పెట్టాలి. ఈ ఏదన్నా ఒక వారం చూస్ చేసుకొని అది వేసి ఆ ప్రసాదం మీ ఇంట్లో అందరి పిల్లలకి వాళ్ళకి పెట్టి ఆ నీళ్లు ప్రసాదంగా తీసుకుంటే అంతే, అమ్మవారి అనుగ్రహం మనకి ఉన్నట్టే. మేడం, ఇప్పుడు గ్రామ దేవతలకి మనం పూజ చేస్తాం కదా, అంటే ఇంట్లో నుంచి బోనం ఎత్తినప్పుడు అంటే మొక్కు చెల్లిస్తారు కదా మేడం, లైక్ మేక కానీ లేదా ఇలా కోడి కానీ ఇలా కోసినప్పుడు అలా స్పెసిఫిక్గా కొయ్యాలి అని ఏమైనా రూల్ ఉంటుందా, లేదా అది కూడా మనమే పెట్టుకున్నామా మేడం? డెఫినెట్గా మనం పెట్టుకున్న రూలే కదమ్మా అది కదా. ఇలా ఎక్కడ మన ఇష్టం అనమాట. అది చేయాలి అంటే చేస్తారు, చేయకూడదు అంటే చేయకూడదు. సో అలా అన్నమా వస్తూ ఉంది కాబట్టి చేసేస్తున్నారు. అట్లా అని అంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద ఎవరో అమ్మవారు వచ్చి చెప్పింది నాకు మేకని బలి ఇవ్వండి, కోడి బలి ఇవ్వండి అవన్నీ అంటే, అమ్మ అంటే ఎప్పుడు అందరూ బాగుండాలనే చూసే అమ్మ కాబట్టి అంతే. అంత అంటే మన ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ప్రకారం అలా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి దాని మీద మనం ఐ డోంట్ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా, దాన్ని మనం మాట్లాడి చేయొచ్చు చేయకూడదు కాదు. మీ నమ్మకం మీది, మీకు అలా చేస్తే అమ్మ అనుగ్రహం ఉంది అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.